నమశంకరాయ. వీక్షించే ప్రేక్షకుల్లో ఎంతోమంది సమస్యలతో బాధపడుతూ ఉంటుంటారు. అనుకున్న పని నెరవేరక ఇబ్బంది పడుతుంటుంటారు. పెళ్లి కాకుండా, ఉద్యోగం లభించకుండా, దాంపత్యం లేకుండా, సంతానం కలగకుండా, వ్యాపారంలో నష్టపోవడం, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు. జాగ్రత్తగా వినండి. మనము గత జన్మలలో ఏమైనా దోషాలు ఉంటే అవి వ్యాధి రూపంలో మాత్రమే మనం బాధపడతాం. ఇది తప్ప మనం ఏ రకంగానైనా కానీ సమస్యలు అనుభవిస్తున్నామంటే పంచశాపాలు: స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము. ఈ 5 శాపాల వల్లనే మనం అనేక రకాలైన సమస్యలు, మనము, మన కుటుంబము, పిల్లలు. అంటే మన కుటుంబంలో తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాల్లో దుర్మరణాలు పాలైనటువంటి వ్యక్తుల యొక్క ఆత్మ మోక్షాన్ని పొందకుండా ఉన్నందువల్ల నరకయాతన అనుభవిస్తూ ఆ నరకయాతన నుంచి తప్పించే విధానంలో భాగంగా మనకు సమస్యలు సృష్టిస్తూ ఉంటుంటారు. కాబట్టి వారసులుగా మనం ఈ యొక్క పంచశాప నివృత్తి కనుక చేసుకుంటే తప్పకుండా మనకు మంచి జరుగుతుంది. అనగా మరణించిన దుర్మరణం పాలైన వాళ్ళకి మోక్షం కలుగుతుంది. ఏ కుటుంబంలోనైతే ఇలా దుర్మరణాలు, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, పిల్లిని చంపిన, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, పామును చంపిన, కాలసర్పదోషంలో జన్మించిన, కరోనాలో చనిపోయిన, రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోయిన, ఆడపిల్లలే సంతానంగా ఉన్న, ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరిగిన, ఇవన్నీ కూడా ఈ పంచశాపాల కారణాల వల్లనే. ఇది గుర్తులుగా భావించుకొని ఈ పంచశాప నివృత్తికి మనం చేసుకోవాలి. దీనికి అద్భుతమైనటువంటి సమయము ఈ మాఘ శుక్ల ఏకాదశి. ఇది సాక్షాత్తు విష్ణువే పిశాచ యోని నుంచి గంధర్వుడిని, నాట్యకత్తెని ఆ యొక్క పిశాచ యోని నుంచి విమోచనం చేసి మోక్షాన్ని ప్రసాదించినటువంటి రోజు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి 29వ తారీఖు జనవరి రోజున అందరూ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి దోష నివారణ కార్యక్రమం జరిపించుకొని మన పీఠం ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి 28వ తారీఖు రోజున బయలుదేరుతాం. 29న ఈ యొక్క పంచశాప నివృత్తి జరిపించుకోవడం ద్వారా మీ యొక్క సంకల్పం సంవత్సరంలో జరిగిపోతుంది, సంవత్సరంలో నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పంచశాప నివృత్తికి నమోదు చేసుకోవచ్చు.